హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. యాక్చువల్గా ఈ రోజంతా నేను ఏం చేశాను, ఎక్కడికి వెళ్ళాను, ఏంటి అనేసి అయితే ఈ వ్లాగ్ పెట్టాను. డైలీ వ్లాగ్ పెట్టాను. ఇది ఎండింగ్ వరకు చూడండి. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే టెంపుల్కి వెళ్తున్నాము. ఈరోజు బోనాల జాతర మా కాలనీలో. సో టెంపుల్కి వెళ్ళే ముందు ఏం జరిగింది ఎలా అనేసి అయితే నేను చూపిస్తున్నాను. మార్నింగ్ లేవగానే ప్రశాంతంగా ఉంటుంది. సో నేనైతే ఫస్ట్గా బ్రష్ చేసుకుంటున్నాను. బ్రష్ చేసుకునేటప్పుడు ఇంకా అనుకుంటాను నెక్స్ట్ ఏం చేయాలి, ఈ పని చేయాలి, ఆ పని చేయాలి అనేసి అయితే ఇంకా హడావిడిగా ఉంటుంది. బ్రష్ చేసుకునే అంతసేపే ప్రశాంతత. సో ఇంకా అలా వ్యూని చూస్తూ ఎంజాయ్ చేస్తూ బ్రష్ అయితే వేసేసుకున్నాను. దాని తర్వాత అయితే నేనైతే ఇంకా మా బుడ్డోడైతే నాతో పాటు నన్ను చూసుకుంటూ ఫోన్ సెట్టింగ్స్ చేసుకుంటూ ఇంకా దాంతో స్టిక్తో అయితే చాలా ఆడేస్తున్నాడు. వీడు బుడ్డ రాక్షసుడు. ఇంకా నాతో పాటే 6K లేచేస్తాడు. లేచి నన్ను టార్చర్ చేయడానికి ఇంకా తన పని తను చేస్తుంటాడు. ఇంకా ముందుగానే మనం లేవగానే చేయాల్సింది అయితే గ్యాస్ అయితే క్లీన్ చేసుకోవడం కదా. ఫస్ట్ అయితే పొయ్యి క్లీన్ చేసేస్తున్నాను. మామూలుగా అయితే నిహాల్కి స్కూల్ ఉన్నప్పుడు స్కూల్ డేస్లో అయితే ఇంకా లేవగానే గ్యాస్ క్లీన్ చేసేసుకొని వంట అయితే స్టార్ట్ చేసేదాన్ని లంచ్ బాక్స్ కోసము. ఇంక ఈరోజు సండే హాలిడే కాబట్టి ఇంకా నాకు లంచ్ బాక్స్ చేయడము ఆ పని అయితే ఏం లేదు. సో ఇంకా ఫస్ట్ అయితే గ్యాస్ అంతా క్లీన్ చేసేసాను. చేసిన తర్వాత అయితే ఏంటి ఇంకా సో ఈ వ్లాగ్ ఎందుకు పెట్టానంటే చాలామంది అడుగుతున్నారు డైలీ వ్లాగ్ పెట్టండి అనేసి. సో ఇంకా అందుకని ఈరోజు సండే కొంచెం వీడియో తీయడానికి కూడా పాసిబుల్గా ఉంటుంది. వంట అవి ఇవి హడావిడి ఏమి ఉండదని చెప్పేసి అయితే ఈరోజు డిసైడ్ అయ్యాను డైలీ వ్లాగ్ పెడదామని. ఇంకా అందుకే అయితే వీడియో అయితే షూట్ చేసుకున్నాను. గ్యాస్ క్లీన్ చేయగానే ఇంకా ఇల్లు అయితే చేసుకుంటున్నాను. ఏంటంటే ఏ జాబ్ చేసినా ఎవరికైనా సాటర్డే సండే హాలిడే ఉంటుంది, కానీ ఇంట్లో హౌస్ వైఫ్కి మాత్రం 365 డేస్ ఇంకా వర్కే ఉంటుంది. ఈ పనులు మాత్రం అస్సలు తప్పవు కదా. ఇంకా ముందుగా అయితే ఇంక ఇల్లు అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. మా బుడ్డోడు నేను ఒక రూమ్లో క్లీన్ చేస్తుంటే ఇంకో రూమ్లో అన్నీ పడబోస్తూ ఉంటాడు. యాక్చువల్గా నేను ముందే లేచి చెయ్యాలి వాడికంటే ముందే అనేసి అనుకుంటాను. బట్ వాడే నాకంటే ముందు లేచి నన్నే లేపుతాడు. మమ్మీ లే అని చీపురు కట్ట తెచ్చిస్తాడు. మమ్మీ ఊడు ఊడు అని చెప్పేసి ఇంకా అయితే ఇల్లు అయితే అంతా క్లీన్. సో ఇంకా ఇల్లు అయితే అంతా క్లీన్ చేసేస్తున్నాను ఒక్కొక్క రూము. ఇంకా పిల్లలు ఉంటే ఎలా ఉంటుందో తెలుస్తుంది కదా. ఇంకా అన్నీ పడబోసుకుంటూ అన్నీ వేసేసుకుంటూ ఉంటాడు. మార్నింగ్ లేచేసరికి వాడి టాయ్స్ అన్నీ కబోర్డ్లో కంటే మొత్తం ఫ్లోర్లోనే ఉంటాయి. ఫస్ట్ అయితే ఇంకా అవన్నీ తీసేసి ఊడవడం అయితే టాస్కే ఇంకా. సో ఇల్లు అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఏంటంటే ఈరోజు ఇంకా నేను బోనాలకి అటు వెళ్తున్నాను అని చెప్పేసి అయితే కొంచెం పని ఎక్కువగా ఉంటుంది పిల్లలతో, ఇంకా అవ్వదు అని చెప్పేసి మళ్ళీ ఇందులో ఇంకా నేను వీడియో షూట్ చేసుకోవాలి అనేసి అయితే అనుకున్నాను కాబట్టి కొంచెం ముందుగానే లేచాను. తర్వాత అయితే గిన్నెల కాడికి వచ్చేసాను. గిన్నెలు అయితే చాలా ఉన్నాయి. ఇంకా సాటర్డే అందరు ఇంట్లోనే ఉంటారు కదా, ఆఫీసు స్కూలు అవి ఇవి ఏమి ఉండవు. ఇంకా అన్నీ ఏదో ఒక వెరైటీస్ ఐటమ్స్ అన్నీ చేసుకుంటూ ఉన్నాం కాబట్టి గిన్నెలు అయితే చాలా ఉన్నాయి. సో గిన్నెలు అయితే తోమేసుకుంటున్నాను. ఏంటి అంటే ఇంక ఇది పెద్ద జాబ్ ఇంకా లేడీస్కి గిన్నెలు తోమడము అదొక టెన్షన్. ఇంకా గిన్నెలు సింక్లో ఉన్నా సరే అమ్మో గిన్నెలు ఉన్నాయి తోమాలి తోమాలి అనేసి అయితే అనుకుంటాను. నేనైతే అసలు అదే ఇంకెప్పటికి అనుకుంటాను. ఏదన్నా ఎటన్నా వెళ్ళాలన్నా అమ్మో ఫస్ట్ అయితే గిన్నెలు తోమాలి, గిన్నెలు తోమాకే వెళ్ళాలి అనేసి అయితే అనుకుంటాను. సో నాకైతే ఈ గిన్నెల టాస్క్ అయితే పెద్దది. సో ఇంకా గిన్నెలు తోమేసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే గిన్నెలు తోమిన తర్వాత మాపేయాలి. మాపు ఇంక ఈరోజు సండే కాకపోతే దేవుడి దగ్గరికి వెళ్తున్నాను కదా, పూజ చేయాలి ఇంట్లో. సో నేనైతే మాపు వేసుకోవడానికి కూడా ప్రిపేర్. గిన్నెలు ఉంటే ఇంకా అసలు మాపేయాలనిపించదు. ఫస్ట్ ప్రయారిటీ అయితే ఇల్లు ఊడ్చేసి గిన్నెలు తోమాలి. దాని తర్వాతే నెక్స్ట్ మాపేస్తే కొంచెం నీట్గా ఉంటుందని చెప్పేసి అయితే మాప్ కోసం అయితే ఇంకా ముందే గిన్నెలు తోమేశాను. ఏంటి అంటే ఇది బోర్గా ఫీల్ అవ్వకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఎండింగ్ వరకు చూస్తేనే మేము అలా టెంపుల్కి ఎలా వెళ్తున్నాము ఏంటి ఎలా రెడీ అయ్యాము అనేసి అయితే తెలుస్తుంది. ఇంకా నేనైతే ఇంకా గిన్నెల కాడనే ఉన్నాను. ఇంకా అమ్మో ఎన్ని పనులు ఉన్నాయో, గిన్నెలు తోమాలి, మాపేయాలి, బుడ్డోడికి స్నానం చేపియాలి, ఇంకా వంట చేయాలి. అంటే ఇంకా టెంపుల్కి వెళ్తాం కదా, ఇంక ఈరోజు బోనాల జాతర కదా, చాలా రష్ ఉంటారు అక్కడ. సో పిల్లలకి ఏదైనా తినిపించుకొని వెళ్తే బాగుంటుందని చెప్పేసి అయితే ఇంకా టిఫిన్ కూడా చేద్దామని అనుకుంటున్నాను. చూద్దాం ఇంకా పని అసలు ఈ పని ఎప్పటికైపోద్దా అనేసి అయితే అనుకుంటున్నాను. త్వరగా అయిపోతే నేను అనుకునే టైంకి అయితేనేమో టిఫిన్ చేసేస్తా, లేదు అంటే ఇంకా ఇలానే వెళ్ళాల్సిందే. ఇంక ఇప్పుడైతే గిన్నెల పని అయితే ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇంకా మాపేస్తున్నాను. మాపు కోసం అయితే ఇంకా ఏంటంటే మాపేసిన ప్రతిసారి ఇంకా చిన్నోడిని తమ్ముని తీసుకొని బయటికి వెళ్ళిరా అని చెప్తాను. ఎందుకంటే ఆ బకెట్ చూస్తే చాలు ఇంకా వాడైతే
మాపు కర్ర అండ్ బకెట్ చూస్తే చాలు ఇంకా ఫుల్ ఎగ్జైట్ అయిపోతాడు. ఇంకా నేనే మాపు చేస్తాను అనేసి అంటాడు. ఇంకా వాటర్ అయితే ఎక్కువ కనిపించనీయం కదా బకెట్. సో ఇంకా బకెట్లో వాటర్ చూడగానే ఇంకా తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి ఇంకా అన్ని టాయ్స్ అన్ని తీసుకొచ్చి ఆ వాటర్లో వేసుకుంటూ ఆడుకుంటాడు. నాకైతే ఈ మాపు వేయడం టాస్కే. వీడిని పెట్టుకొని మాపేయడం చాలా కష్టం. ఎందుకంటే కొంచెం వదిలేస్తేనేమో అన్ని టాయ్స్ అన్నీ తీసుకొచ్చి బకెట్లో వేసుకుంటూ ఆ వాటర్లో అటు ఇటు పెట్టుకుంటూ చేతులు పెట్టుకుంటూ ఉంటాడు. లేదు అని అంటే ఇంకా ఆ రూమ్కి ఈ రూమ్కి పరిగెత్తుకుంటూ జారి పడిపోతాడు. ఇంక సో మాపేసేటప్పుడు అయితే కొంచెం బుడ్డోడితో కష్టము. ఏ పనైనా ఎత్తుకొనైనా చేయగలుగుతా, కానీ ఈ మాపేసే విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా నేనైతే ఇంకా కిచెన్లో మాపేస్తున్నాను ప్రజెంట్. ఇంకా వాడు బకెట్ దగ్గర ఏం చేస్తున్నాడో చూడాలి మరి. చూడండి, ఇంకా బకెట్లో నేను చెప్పాను కదా టాయ్స్ అన్నీ వేస్తాడని, ఆఖరికి పాడైపోయిన మొబైల్ ఫోన్ కూడా తీసుకొచ్చిండు. ఇంకా మార్నింగ్ లేవగానే మమ్మీ రీల్స్ చేస్తుంది కదా అని చెప్పేసి ఇంకా స్టాండ్కి రీల్ పెట్టుకొని దానికి ఫోన్ పెట్టేసి రీల్స్ వేద్దాం అన్నట్టుగా దాన్ని పట్టుకొని స్టాండ్ పట్టుకొని తిరుగుతాడు. ఇంకా సేమ్ ఇంకా మమ్మల్ని చూసుకుంటూ. ఇంక ఇప్పుడు చూడండి, ఇంకా మాపేస్తుంటే అన్నీ తీసుకెళ్ళి అందులో వేస్తున్నాడు. బాలు, ఫోను అన్నీ వేస్తాడు. అసలు ఏది చక్కగా చేయనివాడు. ఇంకా పొద్దున్న లేస్తే ఇంక ఇదే పెద్ద తలనొప్పి. వీక్ డేస్లో అయితే ఈ మాపేయడం అవి ఇవి కొంచెం ఎలా అంటే లేట్గా తను లేని టైం చూసుకొని ఫాస్ట్గా వేసేసుకుంటా. వంట అవి ఇవన్నీ అయిపోయాక నిదానంగా మాపేసుకొని పూజ చేసుకుంటా. బట్ ఈరోజు ఫస్ట్ గుడికి వెళ్తున్నాం కదా, ఇంకా వంట కంటే ముందు ఈ మాపేయాలి అన్నట్టుగానైతే నేను ఇల్లు అయితే నిదానంగా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఎన్నిసార్లు క్లీన్ చేసినా ఏం చేసినా మా వాడు స్కెచ్లు, పెయింటింగ్లు ఇంకా అన్నీ బోర్డు మీద కాదు, ఇంకా పేపర్స్ మీద కాదు, మెయిన్ ఈ టైల్స్ మీదనే అన్నీ వేస్తూ ఉంటాడు. రోజు ఎన్నిసార్లు తుడిచినా సరే ఇంకా అంతే. ఇంకా అసలు మళ్ళీ తుడవాల్సింది, ఇంకా పిచ్చెక్కిపోయిద్ది ఇంకా. సో ప్రజెంట్ అయితే ఇంకా హాల్లో కూడా మాపేస్తున్నాను. చూడండి, ఫోన్ మాట్లాడుకుంటూ వస్తున్నాడు పెద్ద సార్ ఎవరితోనో. పొద్దున్నే హలో హలో అనుకుంటూ వచ్చేస్తున్నాడు అడ్డంగా. ఇంకా నన్ను పని చేయనీయకపోవడమే వాడి టార్గెట్. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికే వస్తాడు. అసలు ఏంటంటే నేను మార్నింగ్ లేచి వంట చేస్తున్నా సరే వాడికి ఇంకా అలవాటు అయిందో ఏంటో, ఇంకా చీపురు తీసుకొచ్చి మమ్మీ చీపురు తీసుకో అంటాడు. సో మనం ఎన్ని పనులు చేసినా పిల్లల్ని మాత్రం అసలు నెగ్లెక్ట్ చేయం కదండి. నాకు ఎన్ని పనులు ఉన్నా సరే ఫస్ట్ పిల్లలు ప్రయారిటీ. సో అందుకనే ఈ మాపేయగానే బుడ్డోడికి అయితే పాలు వేడి చేసేసి బోర్న్విటా కలిపేసాను. నిహాల్కి బుడ్డోడికి పాలు కలిపేసి ఇంకా చల్లారబోసి బుడ్డోడికి అయితే ఇస్తున్నాను పాలు. వాడు పాలు తాగి కాసేపు కూర్చుంటే నాకు ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే ఏం చేసినా సరే అమ్మో ఆకలేస్తుందేమో వీడు అందుకే ఇలా సతాయిస్తున్నాడు అనిపించిద్ది. అదే కడుపు నిండా ఏదైనా పెట్టి కూర్చోబెట్టామనుకోండి, ఒక 1/2 అవర్ వరకు టెన్షన్ ఏమి ఉండదు. ఇంకా సర్లే పాలైతే తాగాడు కదా అన్న ధీమా ఉంటుంది. సో అందుకని బుడ్డోడికి అయితే పాలు ఇచ్చాను. చూడండి, బుడ్డోడు పాలు తాగుతున్నాడు. సో నెక్స్ట్ అయితే నేను ఇంకా తలనొప్పి వస్తుంది నాకు. ఫస్ట్ అయితే టీ పెట్టేసుకుంటున్నాను. టీ పెట్టుకొని టీ తాగిన తర్వాత ఇంకెంత పనైనా చేయొచ్చు, ఎంత లేట్ అయినా పర్లేదు. ఎందుకంటే గుడికి వెళ్తున్నాను కదా, ఇంకా అక్కడ అసలు ఎండగా ఉంది. పిల్లల్ని పట్టుకొని వెళ్ళి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేయకుండా మళ్ళీ నార్మల్ టెంపుల్కి అయితే ఊరికే వెళ్ళి కొంచెం దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టి రావడం అది వేరు. ఈ రోజు అయితే ఇంకా కొంచెం స్పెషల్ డే. అదేంటి అనేది మీకు లాస్ట్లో చెప్తాను, మీకే అర్థమవుతుంది. సో నేనైతే టీ చేసుకొని ఒక 5-10 మినిట్స్ అయితే బాల్కనీలో రెస్ట్ తీసుకున్నాను. రిలాక్స్గా మంచిగా వ్యూ చూసుకుంటూ అయితే టీ అయితే తాగేస్తాను. ఎప్పుడైనా అంతే, ఫస్ట్ నిహాల్కి వంట పని అయిపోగానే వాడిని పంపించేసి అయితే టీ తాగేస్తాను ఫస్ట్. సో ఇంకా స్నానం కూడా అయిపోయిందండి. మనకి ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా, ఏ శుభకార్యాలకు వెళ్ళినా, ఏ పూజలకు వెళ్ళినా మన సైడ్ అయితే ఇంక అందరూ కాళ్ళకి పసుపు పెట్టుకోవడం మ్యాండేటరీ. ఇది చాలా మంచి విషయము. సో నేను ఇప్పుడు గుడికి వెళ్తున్నాను, అందులో అమ్మవారి బోనాలు కాబట్టి కాళ్ళకైతే పసుపు పెట్టేసుకొని మా చెంకం చెట్టుకి చూడండి ఎన్ని పూలు పూసాయో. ఈ మధ్యలో అయితే బాగా పూలు పూస్తున్నాయి. అంతకుముందు అసలు పూలు రావట్లేదు అని ఊరికే ఫీల్ అయ్యేదాన్ని. బట్ ఇప్పుడైతే మంచిగా పూలు పూస్తున్నాయి. ఇంకా ఈ పూలను కూడా కోసేసి దీపం పెడదాము, పూజ చేద్దాము అని చెప్పేసి అయితే ఇంకా నేను తెంపేసి పూజకి అయితే వెళ్ళాను. సో దీపం ఆల్రెడీ పెట్టేశాను. నాకు దీపం పెట్టేటప్పుడు షూట్ చేయడం కుదరలేదండి. సో నేను దీపం పెట్టాక ఈ పూలు తీసుకెళ్ళి అయితే నేను దీపం దగ్గర దేవుడికైతే సమర్పించాను. సో ఇంతటితో నా పూజ అదైతే అయిపోయింది.
హాఫ్ 50%, జస్ట్ 50%, నా డైలీలో ఒక డే మొత్తంలో కాదు, జస్ట్ మార్నింగ్ వ్లాగ్లో ఒక 50% అయితే అయిపోయింది. సో ఇప్పుడు పూజ అయిపోయింది, ఇంకా కొంచెం టైం ఉంది నేను టెంపుల్కి వెళ్ళడానికి. పిల్లల్ని ఆకలితో తీసుకెళ్తే అక్కడ చాలా సతాయిస్తారు. ఇంకెలా అంటే నిహాల్ అయినా సరే ఇంకా కోడిమేలు వేసేస్తాడు, అమ్మ ఇంకెప్పుడమ్మా అంటాడు. సో వాళ్ళకి ఏదైనా కడుపు నిండా తినిపించుకొని వెళ్ళిపోయినాం అనుకోండి, ఇంకేం టెన్షన్ ఉండదు. ప్లస్ మళ్ళీ పోనీ కొంచెం లేట్ అయినా, టైం అటు ఇటు అయినా సరే, అమ్మయ్య వీళ్ళకైతే తినిపించేసాం కదా అన్నట్టుగా ఉంటుంది. సో త్వరగా అయ్యేది, ఈజీగా అయ్యేది ఏంటి బ్రేక్ఫాస్ట్, వీళ్ళు త్వరగా తినేది ఏంటి, ఉప్మా. సో నేనైతే ఇంకా రవ్వ ఉప్మా చేసేసాను. సన్న రవ్వతో ఇలా ఉప్మా అయితే ఫాస్ట్గా చేసేసాను. ఈ ఉప్మా పొయ్యి మీద పెట్టేశాను అంతే. ఉప్మా పొయ్యి మీద పెట్టేసి ఈలోపు ఉప్మా అవుతుంది అని చెప్పేసి ఈలోపు నేనైతే ఇంకొక మెయిన్ పని చేస్తున్నాను. అదేంటి, జ్యువెలరీ కలెక్షన్. ఏంటంటే ఆడవాళ్ళకి ఎంత హడావిడి ఉన్నా, ఎంత టెన్షన్లో ఉన్నా, అది ఎక్కడికి వెళ్ళినా సరే మ్యాచింగ్ ఖచ్చితంగా ఉండాల్సిందే. వాళ్ళ చిన్ని ప్రపంచంలో ఇది మ్యాండేటరీ. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేది, సాటిస్ఫై అయ్యేది ఈ జ్యువెలరీతో. సో నేనైతే ఈ సారీ అయితే చాలా రోజులైంది తీసుకొని, బట్ నాకైతే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. నాకు ఈ కలర్ కాంబినేషన్ ఇష్టము. ప్లస్ ఇంకా ఎండలో పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళాలి అని అంటే హెవీ వెయిట్ పట్టు సారీస్ అవి కట్టుకుంటే నా వల్ల అవ్వదు, ఇంకా టైర్డ్ అయిపోయి పిల్లల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పేసి ఇది కంఫర్టబుల్గా ఉంటుందని అయితే ఇలా లైట్ వెయిట్ సారీ కట్టుకొని దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటున్నాను. నాకు ఇలా పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం చాలా ఇష్టము. ఆల్మోస్ట్ అన్ని కలర్స్ నా దగ్గర కలెక్షన్ ఉంటుంది. ఇంకెక్కడికి వెళ్ళినా సరే నా కళ్ళు అయితే ఇంకా ఇయర్ రింగ్స్నే చూస్తూ ఉంటుంది. సో ఇయర్ రింగ్స్ అండ్ ఈ సెట్ అయితే చూస్తున్నాను, ఈ సారీకి ఏం మ్యాచ్ అవుతుందా ఏంటా అని అయితే అని తీరిగ్గా కూర్చొని చూసుకుంటున్నాను. ఇంకా ఇప్పుడేంటి ఫైనల్గా ఎల్లో కలర్ పెట్టాలి అనుకుంటున్నాను. సో ఇంకా ఎల్లో కలర్ ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ సెట్ వచ్చేసి శారీలో బ్లూ ఉంది, బట్ నాకు ఎల్లో సెట్ అవైలబుల్లో లేదు. సో ఎల్లోకి ఇంకా బ్లూ బాగుంటుందని చెప్పేసి అయితే ఇంకా బ్లూ కలర్ది సెట్ కూడా పెట్టేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో చెప్పండి, నాకు సెట్ అయ్యాయా, బాగున్నాయా, నా కలెక్షన్ ఎలా ఉంది కామెంట్ చేయండి. లాస్ట్లో వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈలోపు నేను రెడీ అయ్యేలోపు ఇంకా టిఫిన్ కూడా అయిపోయింది. పిల్లలకి టిఫిన్ పెట్టేశాను, తిన్నారు. ఇంకా నెక్స్ట్ అయితే టెంపుల్కి వెళ్ళిపోతున్నాము. టెంపుల్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుందండి. సో నడిచి అయితే బుడ్డోని తీసుకొని అయితే వెళ్ళాము. ఇంకా టెంపుల్లో చూస్తే చాలా రష్, అసలు ఎంతమంది ఉన్నారో, అసలు చిన్నోని ఎత్తుకోవడం కూడా చాలా కష్టం అయిపోయింది. నేనైతే ఇంకా అమ్మవారికి కోడిని సమర్పించాలి, కోడి కోసుకోవాలని చెప్పేసి అయితే ఇంకా కోడిని తీసుకున్నాము. బుడ్డోడు ఇంకా వెళ్ళి అలసిపోయాడు జనాలలో, ఇంకా అలసిపోయి పడుకున్నాడు. సో ఈ కోడిని అయితే తీసుకొచ్చుకున్నాము. కోడి కట్ చేసుకుని దేవుడికి దండం పెట్టుకొని కోడిని అయితే కట్ చేసాము. చూడండి చాలామంది బోనాలు తీసుకొచ్చారు ఈరోజు. యాక్చువల్గా ఇది లాస్ట్ సండే కదా ఆషాఢంలో. సో అందుకని ఈరోజే బోనం ఎక్కువ మంది సమర్పిస్తున్నారు అమ్మవారికి. ఇంకా చాలా రష్ ఉన్నారు. ఇంకా నాకైతే ఇంకా చాలా టైం పట్టింది టెంపుల్లోనే. ఇంకా అప్పటికే 2 అయిపోయింది, లంచ్ టైం అయిపోతుంది. పిల్లలేమో ఆకలేస్తుంది అని అనిపిస్తుంది. నిహాలేమో ఇంకా అప్పటికే సతాయిస్తున్నాడు, మమ్మీ ఎప్పుడు వెళ్దాం అనేసి. ఇంకా నేను ఈ బోనాలు చూడడం కోసం అయితే కొంచెం టైం స్పెండ్ చేసి ఇక్కడ ఉన్నాను. తర్వాత అయితే కోడి కటింగ్ అయితే అయిపోయింది. ఇంకా వెళ్ళే దారిలో ఫ్రెండ్ అయితే కలిసింది. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంటికైతే వచ్చేసాము. వాళ్ళతో మాట్లాడి ఇంకా వాళ్ళు కూడా బోనం అయితే తీసుకొచ్చుకున్నారు. ఇంకా వాళ్ళ బోనం అయిపోగానే ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత అసలు టాస్క్ మళ్ళీ ఏంటి, కోడి కట్ చేసాము, వచ్చి వంట చేయాలి. సో ఓ పక్కన రైస్ అయితే పెట్టేసుకొని ఇంకా చికెన్ కర్రీ ఫాస్ట్గా తొందరగా అయితే కర్రీ అయితే తాలింపు వేస్తున్నాను. ఎందుకంటే ఇంకా పిల్లలకి ఆకలి వేస్తుంది ఒకటి, ఇంకా అంటే ఈరోజు బోనాలు కదా కొంచెం స్పెషల్. ఇంకా మనం ఎలా చేసినా ఇలాంటి టైంలో ఎంత హడావిడిగా చేసినా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నార్మల్ టైంలో అన్ని ఇంగ్రీడియంట్స్ అది ఇది అనేసి ఎన్ని వేసినా సరే, నార్మల్గా ఉన్నా సరే, ఇలాంటి మూమెంట్లో మాత్రం మనం ఎలా చేసినా అదేంటో తెలీదు, ఎలా చేసినా సరే బాగుంటుంది. సో నేను ఫటాఫట్ ఇంకా అన్ని మసాలాలు అన్నీ చికెన్కి కలిపేసుకొని చికెన్ అయితే తాలింపు అయితే వేసేసాను. అమ్మయ్య, ఇప్పటితో నా వ్లాగ్లో సగం పని అయితే అయిపోయింది.
ఇంకా ఏంటి ఫ్రెండ్స్, బోర్ కొడుతుందా ఏంటి అమ్మాయి అనేసి అనుకుంటున్నారా? సో డైలీ వ్లాగ్లో మీకు అన్నీ నేను చూపించాలి కదా, నేను ఏం చేస్తున్నా ఏంటి అనేసి. సో ఇలా అయితే నేనైతే చికెన్ కర్రీని ఇంకా త్వరగా అయితే వేసేసాను. చికెన్ కర్రీ వేసేసాను. రైస్ కూడా ఒక పక్కన అయిపోయింది. ఇంకా పిల్లలు కూడా ఆకలితో ఉన్నారు. ఇంకా ప్రసాదం అది ఉంటే తినేశారు. ఇంకా నేను ఇంకా కర్రీ చికెన్ మసాలా అండ్ గరం మసాలా అయితే వేసేసి అయితే కర్రీ అయితే కలిపేస్తున్నాను. ఆల్మోస్ట్ 70% కర్రీ అయితే బాయిల్ అయిపోయింది. ఇంకా అయిన తర్వాత ఇంకా కాసేపు ఒక 5 minutes అలా ఉంచిన తర్వాతనైతే చికెన్లో కొత్తిమీర అండ్ పుదీనా వేసి మంచిగా కలిపేసుకున్నాను. మా బుడ్డోడైతే ఈ గ్యాప్లో ఇంకా కొబ్బరి చిప్ప తినుకుంటూ టీవీ చూస్తున్నాడు. సర్లే ఇంకా వాడు ఆడుకుంటున్నాడు కదా అని నిదానంగా ఇది కూడా పెట్టాను. యాక్చువల్గా నా ప్లాన్లో వచ్చిన తర్వాత చికెన్ చేయాలి ఇది అనేసి అయితే ఏం లేదు. మార్నింగ్ డైలీ రొటీన్ వ్లాగ్లో ఓన్లీ మార్నింగ్ పనులు టెంపుల్కి వెళ్ళే వరకే పెడదాం అనుకున్నాను. బట్ బుడ్డోడు కూడా కోఆపరేట్ చేశాడు వీడియో తీసుకోవడానికి. ఇంకా అందుకనే సర్లే పనిలో పని ఇంకా అయిపోయింది, ఇది కూడా పెట్టేస్తే కొంచెం ఆడియన్స్ సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అని చెప్పేసి అయితే ఇంక ఎండింగ్ వరకు నా యూట్యూబ్ ఫ్యామిలీ కోసం అయితే ఈ వీడియోస్ కూడా పెట్టేశాను. ఇంకా చికెన్ కర్రీ అయితే అయిపోయిందండి. ఇంకా ఆఫ్ చేసేసాను, స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా మూత పెట్టేశాను. ఇంకా పిల్లలు ఆకలితో ఉన్నారని చెప్పేసి అయితే ఇంకా ఫస్ట్ అయితే అందరికీ వడ్డించేసాను. ఇంకా నాకు కూడా చాలా ఆకలేస్తుందండి, మార్నింగ్ టిఫిన్ చేయలేదు కదా. ఇంకా సో చికెన్ కర్రీ అవ్వగానే ఇంకా పిల్లలకు పెట్టేసుకొని ఇంకా నేను కూడా ఇలా అయితే తిన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ అందరి కోసమే నా డైలీ వ్లాగ్ పెట్టానండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.